హే హలో హాయ్ గాయ్స్, ఇవాళ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ డిష్ వచ్చేసి ఫిష్ ఎగ్ అండి. ఈ ఫిష్ ఎగ్ రెసిపీ ఎలా ఉంటుందో చూడండి వీడియోలో. మొదటిగా ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ అనేది కూడా సన్నగా కట్ చేసుకొని మనం ఈ ఆయిల్లో అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసామనుకోండి, కొంచెం స్పైసీగా బాగుంటుందండి. అలాగే 2-3 కరివేపాకు రెక్కలు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అది లైట్ బ్రౌనిష్ కలర్లోకి రోస్ట్ అయిన తర్వాత మనం మరో దాంట్లో వచ్చేసి ఈ ఎగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం హాట్ వాటర్ పసుపు వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి. అలాగే దీంట్లో మనం ఆనియన్లో కొద్దిగా అంత అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం అనుకోండి, ఒక 2-3 స్పూన్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. బికాస్ నాన్ వెజ్ కాబట్టి స్మెల్ అనేది పోతుందండి మనకి. సో ఇలా ఈ మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక కొంచెం సేపు ఇలా మగ్గనివ్వాలండి ఆనియన్ని. దాని తర్వాత ఈ ఏదైతే ఎగ్ ఉందో ఫిష్ ఎగ్ అనేది కూడా మనం ఫైనల్గా యాడ్ చేస్తున్నాం దీంట్లో. సో ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు దాన్ని బాగా రోస్ట్ అవ్వనివ్వాలండి. బికాజ్ దాంట్లో స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ అంతా పోవడం కోసం కొంచెం సేపు అది రోస్ట్ అయిన తర్వాత ఈ విధానంగా చూస్తున్నారు కదండి వీడియోలో, దాంట్లో కొద్దిగంత కారం పొడి అలాగే పసుపు అనేది కూడా యాడ్ చేస్తూ ఉన్నాం మనము. సో ఒక్కసారి పసుపు వేసిన తర్వాత అయితే ఈ విధానంగా మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొంచెం మిక్స్ అయ్యి అది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు చూసి దాంట్లో కొద్దిగంత మనము టేస్ట్కి తగ్గ కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టుగా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అది మిక్స్ చేయాల్సి ఉంటుంది బాగా. అదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫిష్ మసాలా కావచ్చు, గరం మసాలా, పెప్పర్, కొంచెం మనకి స్పైసీకి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా మన మసాలాస్ ఈ విధంగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది ఇంకా కొద్దిగా యాడ్ అవుతుంది మనకి. సో అన్నీ ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, అది బాగా స్మెల్ పోయే వరకు రోస్ట్ అవ్వాలండి. ఇలా ఈ వీడియోలో చూస్తున్న విధానంగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో ఇలా ఈ ఫిష్ ఎగ్ అనేది కూడా కొద్దిగా మనం ఆవిరికి వచ్చే వరకు ఇలా మగ్గనిచ్చి లాస్ట్లో ఫైనల్గా గార్నిష్ చేసుకోవాలండి పుదీనాతో. సో ఫైనల్గా మీరు ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియో గురించి వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.